హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో హిట్ మూవీలోని కేస్ 3 గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీలో స్టార్టింగ్ ధన్య అనే పోలీస్ ఆఫీసర్ కి అవార్డు వస్తుంది. అదే సమయంలో అర్జున్ అనే ఒక ఆఫీసర్ ని జైలుకి పంపించేస్తారు. జైల్లో ఉన్న అర్జున్ ని అక్కడ ఉన్న ఖైదీలు ఏసైపోతారు. ఇంతలో అక్కడికి ఒక ఖైదీ వచ్చి ఆ ఖైదీని అక్కడి నుంచి పంపించేసి అర్జున్ తనతో పాటు తన సెల్లోనికి తీసుకుపోతాడు. ఇక్కడ ఉన్న ఖైదీల్లో సగం మంది నువ్వు లోపలేసిన వాళ్ళే అంటూ ఓ షార్ప్ నైఫ్ ని అర్జున్ చేతికి ఇస్తాడు. సరేలే గాని నువ్వు చూస్తే పోలీసుడివి మరేంటి ఇక్కడ ఇలా అని అడుగుతాడు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్. ఇక్కడ మనకు ఓ దట్టమైన అడవిని చూపిస్తారు. ఆ అడవిలోని ఓ రివర్ బెడ్ దగ్గర ఈ అర్జున్ కారు వచ్చి ఆగుతుంది. అతని కారులో ఒక మనిషిని కాలుతో కట్టేసి ఉంచుతాడు. ఆ మనిషిని ఈ రివర్ బెడ్ పైన తలక్రిందులుగా ఏలాడగట్టి అతని బాడీలోని కొన్ని పార్ట్స్ ని సపరేట్ చేసి తర్వాత అతని పీకను కోసి అతి దారుణంగా హత్య చేస్తాడు. ఈ ప్రాసెస్ అంతా కూడా వీడియో షూట్ చేస్తాడు. నెక్స్ట్ మనకు వైజాగ్ లో ఉండే హిట్ ఆఫీస్ ని చూపిస్తారు. అర్జున్ అక్కడికి వచ్చి ఈ రోజే ఇక్కడ ఎస్పీగా ఛార్జ్ తీసుకుంటాడు. ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న అర్జున్ తన రూమ్ లో ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏదో సీరియస్ గా సెర్చ్ చేస్తుంటాడు. ఇంతలో అక్కడికి ఇద్దరు ఆఫీసర్స్ వస్తారు. కేసు వచ్చిందని చెప్తారు. వెంటనే అందరూ కలిసి అర్జెంట్ గా ఆ స్పాట్ కి వెళ్తారు. వీళ్ళందరూ కలిసి వెళ్ళిన ఆ క్రైమ్ స్పాట్ వేరేదో కాదు, ఇంతకు ముందు ఈ అర్జున్ ఏలాడదీసి వేసేసిన బాడీ అది. పోలీసులు ఆ క్రైమ్ జరిగిన స్పాట్ సరౌండింగ్స్ అన్ని చాలా తీక్షణంగా వెతికేస్తారు. వాళ్ళకు దొరికిన ఎవిడెన్స్ ను తీసుకుని బాడీని మార్చరికి పంపించేసి ఆఫీస్ కి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళ టీం మొత్తం ఆ మర్డర్ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. నెక్స్ట్ ఈ అర్జున్ కి పెళ్లి చూపులు. మ్యాట్రిమోనీ ద్వారా చాలా మంది అమ్మాయిలు మీట్ అవుతాడు. వాళ్ళతో కాఫీ షాప్ లో మీటింగ్ అరేంజ్ చేసుకుంటాడు. కానీ అతనికి ఎవరు సెట్ అవరు. చివరికి ఒక అమ్మాయి పేరు మృదుల. ఈ అమ్మాయితో మనకి సెట్ అవుతుంది. ఈవిడే ఈ మూవీలో హీరోయిన్. ఈ మృదుల యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఈవిడ జీవిస్తుందో యాక్ట్ చేస్తుందో అర్థం కాదు. డెడ్ ఐస్ తో వచ్చిరాని ఎక్స్ప్రెషన్స్ తో ఏదో అలా నడిపించేసింది. పోలీస్ ఆఫీసర్ అర్జున్ గా నటించిన నాని మాత్రం యాజ్ యూజువల్ గా తన నటనతో నేచురల్ స్టార్ అనిపించుకున్నాడు. ఈ మూవీలో వైలెన్స్ చాలా ఎక్కువ పెట్టేశారు. హీరో చెప్పే డైలాగ్స్ లో అవసరం లేకపోయినా సరే బూతులను వాడారు. ఈ మూవీకి బూతులు వాడాల్సినంత అవసరం లేనే లేదు. మధ్య మధ్యలో హీరో కేకలేస్తా ఉంటాడు. అతను ఎందుకు ఆ కేకలేస్తున్నాడో ఎవరికి అర్థం కాదు. అసలు ఈ మూవీకి హీరోయిన్ ఆమెతో పాటలు అంత అవసరమా అనిపిస్తుంది. నెక్స్ట్ సీన్ లోకి వచ్చేసరికి మళ్ళీ అదే దట్టమైన అడవి, అదే రివర్ బెడ్. అక్కడికి మళ్ళీ ఈ అర్జున్ వేరే ఇంకో వ్యక్తిని తీసుకొస్తాడు. అతన్ని తల్ల కిందులుగా ఆ రివర్ బెడ్ దగ్గర ఏలాడదీస్తాడు. ఇదంతా షూట్ చేయడానికి వీడియోని అరేంజ్ చేసుకుని ఫ్రేమింగ్ గట్ట సెట్ చేసుకుంటాడు. ఇక అంతా సెట్ అయిపోయింది. ఇంకా పేక్ కోసిన ఒకటే అనుకునే టైంలో హీరోకి ఏదో అనుమానం వస్తుంది. ఒక్క క్షణం ఆగి మెల్లగా వెనక్కి తిరిగి చూస్తాడు. ఇప్పుడు అతని మీద ఎవరు అటాక్ చేయబోతున్నారని అర్థమవుతుంది. ఇంతలో ఎక్కడి నుంచో ఒక గన్ షాట్. ఆ బుల్లెట్ నుంచి క్షణంలో తప్పించుకుంటాడు మన హీరో. తర్వాత తనపై ఎక్కడి నుంచి అటాక్ జరుగుతుందో కనిపెట్టేస్తాడు. అక్కడికి వెళ్లి సడన్ గా వెనక్కి తిరిగేసరికి పాయింట్ బ్లాంక్ లో అతను ఎయిమ్ చేసి ఓ వ్యక్తి నిల్చొని ఉంటుంది. ఆమె ఎవరో కాదు, తనతో పాటు హిట్ టీమ్ లో పనిచేస్తున్న లేడీ ఆఫీసర్. ఆమెతో మన హీరో ఫైట్ చేస్తాడు. ఇతడు ఆమెతో ఫైట్ చేస్తున్నాడా లేక ఆమెకు ట్రైనింగ్ ఇస్తున్నాడా కూడా అర్థం కాదు. చివరిగా ఆమెని ఒక కుర్చీలో కట్టేస్తాడు మన హీరో. ఆ లేడీ ఆఫీసర్ విడిపించుకోవడానికి చాలా ట్రై చేస్తుంది కానీ ఆమె వల్ల కాదు. అర్జున్ వైపు కోపంగా చూస్తూ అసలు నువ్వు పోలీస్ ఆఫీసర్వేనా? ఇలా అమాయకులు మర్డర్ చేస్తున్నావు? ఫస్ట్ రోజు నేను చూడగానే నాకు అనుమానం వచ్చింది నీ మీద. సైకోగాడా, నీ గురించి పై ఆఫీసర్కి రిపోర్ట్ చేస్తాను అంటుంది. అప్పుడు అర్జున్ ఆమె ముందుకు వచ్చి నిల్చుంటాడు. సీరియస్ గా ఒక లుక్ ఇస్తాడు. నువ్వు నా పైన రిపోర్ట్ చేసి అరెస్ట్ చేసి జైల్లో వేయించిన ఈ కిల్లింగ్స్ ఆగవు అంటూ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఈసారి కథ జమ్మూ అండ్ కాశ్మీర్ కి వెళ్తుంది. అక్కడ ఒక వ్యక్తిని ఎవడో తలకిందులుగా ఏలాడగట్టి పేక్ కోసి చంపేస్తాడు. అతని బాడీలో కొన్ని ఆర్గాన్స్ ని దొబ్బేస్తాడు. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఆఫీసర్ గా ఈ అర్జునే అపాయింట్ అవుతాడు. ఎలాగైతేనే చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేట్ చేసి ఈ మర్డర్ చేసినోడిని మనవాడు కనిపెట్టేస్తాడు. వాడిని సెల్లో వేసి కుమ్మేస్తాడు. ఇంతలో సైబర్ వాళ్ళు వాడి సెల్ ఫోన్ ని ఓపెన్ చేస్తారు. ఇలాంటి హత్యలు ఎన్నో వాడి ఫోన్ లో రికార్డ్ అయి ఉంటాయి. ఆ ఫోన్ ని తీసుకుని తన రూమ్ కి వెళ్తాడు అర్జున్. తన రూమ్ లో కూర్చొని ఆ మర్డరర్ సెల్ ఫోన్ ని చెక్ చేస్తున్న అర్జున్ అప్పుడే టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూస్తాడు. అది బీహార్ కు సంబంధించిన వార్త. బీహార్ లో ఓ వ్యక్తిని అక్కడ చెట్టుకి తలక్రిందులుగా ఏలాడదీసి అతని బాడీలో కొన్ని ఆర్గాన్స్ ని దొబ్బేసి అతని పీకను కూడా కోసేసి ఎవరో చంపేస్తారు. అయితే ఆ చంపేసిన వ్యక్తిని అక్కడ పోలీసులు గంటలోనే ట్రేస్ చేసి పట్టేసుకుంటారు. ప్రస్తుతం అతను బీహార్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడని న్యూస్ వినగానే అర్జున్ బీహార్ లో ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసిన ఆఫీసర్ ని కాంటాక్ట్ అవుతాడు. వాళ్ళు అరెస్ట్ చేసిన వ్యక్తిని తనతో పాటు కాశ్మీర్ తీసుకొచ్చేస్తాడు. తను అరెస్ట్ చేసిన వ్యక్తిని ఇప్పుడు తీసుకొచ్చిన ఈ వ్యక్తిని ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి ఇంట్రాగేట్ చేస్తాడు. ఈ ఇంట్రాగేషన్ లో వీళ్ళందరూ సిటికే అనే ఒక వెబ్సైట్ ని అనుసరించి ఇటువంటి హత్యలన్నీ చేస్తున్నారని తెలుసుకుంటాడు. మనిషిని ఇలా తలక్రిందులుగా వేలాడదీసి అతని బాడీలోని కొన్ని ఆర్గాన్స్ ని మిస్ చేసి తర్వాత అతను పీక కోసి చంపేయడం అనేది ఏదో ఒక చోట జరగడం లేదు. ఇది అనేక చోట్ల ఒక సిరీస్ లో జరుగుతుందని తెలుసుకున్న అర్జున్ ఎలాగైనా ఆ డార్క్ వెబ్సైట్ ని రన్ చేస్తున్న వ్యక్తిని పట్టుకోవాలని నిశ్చయించుకుంటాడు. ఈ వెబ్సైట్ ని రన్ చేస్తున్నాడు అందరినీ ఒకేలా మర్డర్ చేయాలని రూల్ పెట్టాడు. అంతేకాదు ఇందులో మెంబర్ గా చేరాలంటే కనీసం 2 మర్డర్లైనా వీడియో తీసి అప్లోడ్ చేయాలి. అలా చేస్తేనే అతను వీళ్ళ గ్రూప్ లో మెంబర్ గా జాయిన్ అవుతాడు. వీళ్ళందరూ సంవత్సరం ఒకసారి ఓ చోట్ల కలుస్తూ ఉంటారు. అసలు ఈ వెబ్సైట్ ని రన్ చేస్తుంది ఎవడు, ఎందుకు ఇలా మర్డర్స్
చేయిస్తున్నాడు, హ్యూమన్ ఆర్గన్స్ ని ప్రిజర్వ్ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, వీళ్ళందరూ సంవత్సరానికి ఒకసారి ఎక్కడ కలుస్తున్నారు, ఇవన్నీ ఎలాగైనా తెలుసుకోవాలని అర్జున్ గట్టిగా అనేసుకుంటాడు. అదే ఊపిలో సెల్ లో ఉన్న ఇద్దరు హంతకుల్ని బాగా ఇంట్రాగేట్ చేస్తాడు. దాని దెబ్బతో ఆ టార్చర్ ని చూసి సూసైడ్ చేసుకుని ఒకడు, హాస్పిటల్లో ఒకడు చచ్చిపోతారు. ఇలా ఇద్దరు చనిపోవడానికి కారణమైన ఈ అర్జున్ ని ఇప్పుడు అక్కడి నుంచి వైజాగ్ ట్రాన్స్ఫర్ చేసేశారు అంటూ ప్రెజెంట్ లోకి వచ్చి ఈ లేడీ ఆఫీసర్ కి తన స్టోరీ చెప్తాడు అర్జున్. ఇప్పుడు నేను ఆ వెబ్సైట్ ని రన్ చేస్తున్నాను పట్టుకోవాలంటే నా దగ్గర ఉన్నది ఒకటే ఒకటి ఆప్షన్, ఎవరైనా హత్య చేసి ఆ వీడియోస్ ని అప్లోడ్ చేయాలి, అందుకే వీళ్ళని నేను ఇలా చంపి ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను అంటాడు. అందుకని ఏమీ తెలియని అమాయకులను చంపేస్తావా అని అడుగుతుంది ఆ లేడీ ఆఫీసర్. వీళ్ళ అమాయకుల అంటూ వాళ్ళు చేసిన క్రిమినల్ పనుల గురించి ఆ లేడీ ఆఫీసర్ కి వివరించి ఆమె ముందే ఆ రెండో వాడిని కూడా చంపేస్తాడు అర్జున్. తర్వాత వాళ్ళు వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళిపోతారు. జైపూర్ లో జరగబోయే ఒక మర్డర్ ని ఆపి ఆ హంతకుని చంపేస్తారు. మన మూవీ హీరో అర్జున్ డార్క్ వెబ్సైట్ లో 2 వీడియోల్ని అప్లోడ్ చేయడం వల్ల ఆ వెబ్సైట్ వాళ్ళు మనోడిని వాళ్ళ మెంబర్ గా యాక్సెప్ట్ చేస్తారు. సంవత్సరానికి ఒకసారి ఈ సైకో గాళ్ళందరూ ఒక చోట్లో కలుస్తారు. ఆ చోటికి న్యూ మెంబర్ అయిన అర్జున్ కూడా రమ్మని ఇన్విటేషన్ వస్తుంది. ఈ విషయాన్ని అర్జున్ తన టీం మెంబర్స్ అందరికి చెప్తాడు. నేను ఈ సైకో గాళ్ళందరూ కలుసుకునే చోటికి ఓ సైకోలా వెళ్ళబోతున్నాను, మీరు నన్ను దూరం నుంచి ఫాలో చేయండి, టైం చూసి నేను మీకు సిగ్నల్ పంపిస్తాను, అప్పుడు మీరందరూ రండి అని చెప్తాడు. అర్జున్ చెప్పిన మాటల్ని వాళ్ళ టీం మెంబర్స్ అందరూ అలానే ఫాలో అవుతారు. ఒక సైకో గాళ్ళ అండర్ కవర్ ఆపరేషన్ మీద మన అర్జున్ ఆ సైకో గాళ్ళు ఉండే చోటికి వెళ్తారు. అయితే అర్జున్ తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళు అర్జున్ 2-3 చోట్లకి డైవర్ట్ చేసి పోలీసులు పూర్తిగా కన్ఫ్యూజ్ చేసి ఓ సీక్రెట్ ప్లేస్ కి అర్జున్ తీసుకెళ్తారు. అక్కడికి చేరుకున్న అర్జున్ ఆ ప్రదేశాన్ని అంతటినీ చూస్తాడు. ఆ ప్రదేశంలో ఎక్కడైనా సైకో గాళ్ళందరూ వచ్చి ఉంటారు. ఈ నైట్ వీళ్ళందరూ ఇక్కడ సెలబ్రేట్ చేసుకోబోతున్నారంట. అందుకోసమని చాలా సైకో గేమ్ని వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. వీళ్ళు ఆడే సైకో ఆటల కోసం అని కొందరిని బందీలుగా కూడా తెచ్చుకున్నారు. అందులో ఒకరు ఈ మూవీ స్టార్టింగ్ లో అవార్డు తీసుకున్న లేడీ పోలీస్ ఆఫీసర్. పాపం ఆమె వీళ్ళ చేతికి చిక్కుపోయింది. వీళ్ళు ఆడే సైకో గేమ్ లో మొట్టమొదటి బలైపోయింది ఈ లేడీ ఆఫీసర్. అర్జున్ ని ఈ సైకో గాళ్ళు ఎక్కడ తీసుకెళ్లారో తెలుసుకోవడానికని వాళ్ళ టీం మెంబర్స్ ఒక పక్క చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకో పక్క ఈ సైకో గాళ్ళతో కలిసి అర్జున్ ఓ సైకోలా వాళ్ళతో పాటు గేమ్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. అతని కళ్ళ ముందే ఆ పోలీస్ ఆఫీసర్ చనిపోవడాన్ని చూసి చాలా బాధపడతాడు. ఇంకా చాలా మంది అమాయకులు వీళ్ళ చేతిలో బందీలుగా ఉన్నారు. వాళ్ళను కూడా వీళ్ళు ఏ క్షణాన్నైనా చంపేయవచ్చు. వాళ్ళని ఎలాగైనా కాపాడాలని అర్జున్ ఓ పక్క తాపత్రయపడుతూ ఉంటాడు. ఇక్కడి నుంచి ఈ మూవీ దాదాపు గంట సేపు పూర్తి వైలెన్స్ తో ఉంటుంది. అంతా నరుక్కోవడమే, దొరికినోడు దొరికినట్లు నరకడమే. ఈ సైకోగాలను చంపుకుంటూ ఆ అమాయకులను కాపాడి అర్జున్ చివరికి ఈ వెబ్సైట్ ని రన్ చేస్తున్నాను కూడా చంపేస్తాడు. తర్వాత ఈ టీం మెంబర్స్ అందరూ కలిపి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో ఒక విషయాన్ని కనుక్కుంటారు. అదేంటంటే ఇలా వీళ్ళందరూ చంపుతున్న వ్యక్తుల నుండి ఆర్గాన్స్ సేకరించి వాటి ద్వారా ఒక పవర్ఫుల్ కాక్టైల్ ని తయారు చేసి దాన్ని చాలా పెద్ద మొత్తంలో డబ్బులకి విదేశాలకు అమ్మేస్తున్నారు. దీని అంతటి వెనుక ఒక కంపెనీ ఉంది. ఈ డ్రగ్ రాకెట్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసరే ఈ ధన్య. ఈమెను కిడ్నాప్ చేసి ఈ సైకోలు ఆ రోజు అర్జున్ కళ్ళెదురుగానే చంపేశారు. ఈ ధన్య అనే ఆఫీసర్ తనతో పాటు బందీలైన వాళ్ళని రక్షించడం కోసమని కావాలనే తన ప్రాణాలని వదులుకుందని తెలుసుకుంటారు. ఇలాంటి పోలీస్ ఆఫీసర్ చావు వృధా కాకూడదు, ఆమె ఖచ్చితంగా అవార్డు రావాలని ఈ మిషన్ ఛేదించడంలో రేటు మొత్తాన్ని ఆమెకే చెందేలా చేస్తారు. అందుకే మూవీ స్టార్టింగ్ లో ఈ ధన్య అనే పోలీస్ ఆఫీసర్ కి అవార్డు వచ్చింది. మరి అర్జున్ ఎందుకు జైలుకు వచ్చాడు అంటే ఈ నెట్వర్క్ అంతటినీ రన్ చేస్తున్నాడు. ఒక సంవత్సర కాలంగా జైల్లోనే ఉండి ఇవన్నీ ఆపరేట్ చేస్తున్నాడు. వాడెవడో కాదు నువ్వే అంటూ ప్రెజెంట్ లోకి వచ్చి అర్జున్ ఆ సెల్ లోనే వాడిచ్చిన షార్ప్ నైఫ్ తోనే వాడి మెడ కోసేస్తాడు. జైల్లో జరిగిన దొమ్మి వల్ల ఆ మనిషి చనిపోయినట్లుగా అక్కడ పోలీసు అధికారులు రిపోర్ట్ రాసేస్తారు. అర్జున్ పైన పెట్టిన కేసులకి సరైన ఎవిడెన్స్ లేదని అతన్ని జైలు నుంచి రిలీవ్ చేసేస్తారు. ఇక్కడతో కేసు 3 క్లోజ్ అయిపోయింది. కేసు 4 మూవీలో చిన్న బిట్ ని చూపిస్తారు. దానికి హీరోగా కార్తీని చూపిస్తారు.